మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. అలారం మోగుతాంది, గింత సేపు అవుతాంది. ఓ మనిషి లే, లెమన్ తినత్తలేదా నీకు? ఎంతసేపు అలారం మోగబట్టి? లే ఓ మనిషి, ఎంతసేపు అవుతాంది? అరే కుసి పడుకుంటా అన్నప్పుడు ఎందుకు నాకు ఇట్లా ఎత్తున్నావు? పడుకుంటా అని చెప్పినా కదా. విషయం బాగు ఏం కొంప మునిపోతుంది. లే లే, ఊళ్ళోళ్ళందరూ తంగడి పువ్వు పట్టుకొచ్చి గునుగు పువ్వు అని పోతాను. నువ్వు గింత కదా పండుకుంటే ఎట్లానయ్యా? లేమండి పండుగ వస్తుంది నాకు కంటి నిండా నిద్ర లేకుండా చెప్తున్నావు కానీ నీకు కదా చెప్పేది. జరంత లే, ఒక్క రోజైనా ముందు రోజు. ఎందుకు ఎన్నిసార్లు అట్లా అయితే ఊళ్ళోళ్ళందరూ పువ్వు మీద పడుతుంది తెంపుకొచ్చుకుంటున్నారు. నువ్వెప్పుడు పోతావు? మన బతుకమ్మ అందరికంటే పెద్దగా ఉండాలి. ఇప్పుడు నాకు ప్రైజ్ ఇస్తారా? ఇంత ఉన్న బతుకమ్మనే, ఇంత ఉన్న బతుకమ్మ, ఇంత ఉన్న బతుకమ్మనే ప్రైజ్ ఇచ్చినట్టు చెప్తున్నావు. పండుకుంటే నువ్వేమైనా వెరుగుతానవా? గంతే ఉండవు కదా. జరంతి పొద్దుగాలలే. నిన్ను చేసుకోకముందు మైసూరు మహారాజు లెక్క బతికటోండి. నువ్వు మైసూరు మహారాజు అయితే నేను ఎలిజబెత్ రాణి కంటే మహారాణిగా బతికిన. నేనేం తక్కువ కాదు నీకు. ఇప్పుడు ఏమంటావు? జరంతా లే, చేసి ఏం చేయాలి? పువ్వు తెంపుకరా. ఊళ్ళోళ్ళందరూ పోయినరు. అరే పువ్వు పువ్వు పోనీ పదే 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 మాట్లాడితే నాకు అర్థం కాదు. చెప్తున్నా కదా. లే అయ్యాలి, కొంచెమన్నా అర్థం చేసుకోవాలి. నా బంగారు కొండ కదా. లే. అయ్యో బంగారు కొండ ఇప్పుడే వచ్చిందా నీకు? నిన్ను చేసుకున్నా చూడు, నా కర్మ నేను తెచ్చుకున్నట్టయింది. ఛీ, కనీసం ప్రశాంతం లేదేం లేదు, పడుకొని ఏం చేయవు. నేను నీకు తగలబడ్డానా? నువ్వు నాకు తగలబడ్డావా? నువ్వే నాకు తగలబడ్డావంటే నేను నీకు తగలబడ్డావంటావేంది చిత్రంగా? మీ వాళ్ళు వచ్చి నా కాలు మొక్కి బదిలాడితేనే నేను చేసుకున్నా కానీ నాకు ఏమైనా తృప్తి ఉందా? ఇది లేదు, రోజు నా సరే నీతోటి. బతుకమ్మ పువ్వు తెమ్మంటే ఎంతో బడాయిలు కొట్టబడుతుంది. వాళ్ళొచ్చి నీ కళ్ళు మొక్కిరట, నువ్వు పోయి వాళ్ళని బతిమిలాడినవాట. సరే సరే పా. నేను బడాయిలు కొడితే నువ్వు నన్ను బతిలాడుతున్నావా? నేనెందుకు బతిమిలాడతా? బతుకమ్మ పువ్వు తెమ్మంటున్నా. నీలాగా నీ బడాయిలు కొట్టలు రాదు. అమ్మ అడిదానా, నాకు మాట మాట్లాడుతున్నావే నువ్వు. ఇంకా ఎక్కువైతున్నాయి ఈ మధ్య నీకు. అయ్య మొగడా, ఆడదాని లెక్క కొలుసుకుంటూనే ఉంటావా? ఆడది లేని గడప కూడా దాటవు కదా. బతుకమ్మ పండుగ అనేది మొగోళ్ళది కాదు, మీ ఆడోళ్ళది. మీ ఆడోళ్ళు ఆడాలి బతుకమ్మ. బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటే ఆడాలి మీరు, ఉయ్యాలో అనుకుంటే ఆడాలి మీరు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. మాకేం అవసరమే, నేను తెచ్చుకుంటా, నువ్వు తెచ్చుకోపా. ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి ఆడేదే బతుకమ్మ పండుగ. మేము ఆడతాం, మీరు చూస్తారు. ఇవ్వాలి ఆడతారో వాళ్ళే పోయి తెచ్చుకోవాలి. అయితే మీరు ఆడితే మేమైతే అన్న అంటే మీకు ఏమన్నా పని మనుషులమా? అంటే మొగలు అంటే అంత చురుగ్గా కనపడతారా మీకేమన్నా? నువ్వు తెచ్చుకోరాదా? ప్రతిసారి నేను లేదు ఒక్కటన్నా పని చేస్తావా చెప్పు? గట్లనే గదే మాట మీద ఉండు. రేపటి నుంచి నీది నువ్వు వండుకో, నాది నేను వండుకుంటా. గట్లేదు మాట్లాడుతున్నాయి. నాకు వంట రాదని తెలుసు కదనే, తెలిసే మాట్లాడుతున్నావా? అయితే నేను రూపాయల నుంచి ఉపాసం పన్నా. నేను మంచిగా కమ్మ చేసుకొని నువ్వు తింటావా? మరి పువ్వుకి ఎవరు పోతారు? తెంపు మొగోడు పోతాడు, వాళ్ళందరూ పోతలేరా? నా మీద బాగా మాట్లాడుతున్నావు కదా, మరి పోయి తెచ్చుకోపో. అగో పోయి తెచ్చుకోపో అంటున్నావు కదా, అంతేనా మరి? మరి ఏంది, ఒక్క రోజన్నా కంటిన్యూ నిద్ర వినిచ్చింది లేదు. ఎప్పుడో పని చెప్తూనే ఉంటావు. నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను చేస్తూనే ఉన్నా. నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను చేస్తూనే ఉన్నా. అంతేగాని ఏం పని చెప్పినా నీకు? బాగా బడాయి కొడతాను. పో లేచి బతుకమ్మ పోదేపో. ఊళ్ళో చూడు, ఊళ్ళో మొగోళ్ళు ఎట్లా తెస్తున్నారు. కొంచెం ఆగుతావా? పోయేదాకా ఆగుతావా? అన్నప్పుడు లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఊరుకు అంటేనే ఉంటావు. అరే పోతున్నా అని చెప్పాను కూడా మళ్ళీ అట్నే అంటావు. గట్లయితే ఒక పని చెయ్యి, నువ్వు నా బట్టలు కట్టుకో, నేను నీ బట్టలు కట్టుకుంటా. నేను ఊళ్ళో తిరుగుతా, నువ్వు ఇంట్లో వంట చేసుకుంటావు. అమ్మ ఆడిదానా, నేను నీ బట్టలు కట్టుకున్నా, నువ్వు నా బట్టలు కట్టుకుంటా.
అంటే నీ కళ్ళకి ఎట్లా కనపడుతున్నానే? ఆడదాని లెక్క కనపడుతున్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం కూడా తెలియలేదు. బట్టలు వేసుకొని తిరిగన్నట్ట ఈ మనిషి. అరే పోతాగా తెత్తా కదా, ఆగుతలేదా పానం? ఎంతసేపు అయ్యారా వాటి? ఎప్పటి నుండి లేపుతాను నిన్ను. ఎప్పుడు నాతోడు కొలుసుకున్నాడేనా? జనం తీయాలన్నా పొద్దుగల లేచి పువ్వు తీసుకురాపో, బతుకమ్మ వేసుకోవాలి. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. నువ్వు మనిషి మొత్తం చేసి మొత్తం పలగొట్టినట్టే చేస్తుంది. ఇదిగా అనుకున్నది బతుకమ్మ ఆడతాడు. ఎంత పెద్ద బతుకమ్మ వేస్తుందో, ఎంత ఆడుతుందో చూస్తుంది. కనీసం పేర్చినంత సేపు అన్న ఆడదు. ఇది అట్లుంటుంది ఆడలతో పెట్టుకుంటే. పండుగ వచ్చిందంటే ఇక మాకు ఇది ఏముంటుంది మగవాళ్ళకు. చూసిరా ఇట్లుంటుంది. అరే బా మీ చెల్లి వస్తుందారా? నిన్ననే ఫోన్ చేసి రయ్యలు వస్తానన్నారు. అరే మా చెల్లికి ఫోన్ చేసిన బాగా ఫోన్ కలవలేదురా. చేయాలి ఒక్క నిమిషం. హలో చెల్లె, వస్తురు రారా మీరు? బావా ఒకసారి. బావా తొందర రారి, బతుకమ్మ వేసేది ఉంది కదా, పిల్లలు తీసుకొని రారి అందరు. బాబు కూడా చెప్పిండు. సరే తొందర రారి, నేను పెట్టేస్తానా. ఈ మనిషి ఎటు పోయిండో ఏమో. అందరు పువ్వు తీసుకొస్తుంటేనేమో ఈయన కనబడకుండా ఏ మూల దాక్కున్నాడో ఏడవన్నాడు. అందరూ పువ్వు తీసుకొస్తే ఈయన ఎన్నో ఉన్నాడు, ఏ మూలకున్నాడో ఏడవన్నాడు. ఓ మనిషి ఉన్నావా? ఏందే ఏమవుతాను? ఏం వడుతున్నావు కాదు, గా పువ్వు తీసుకొస్తా కదా. బా మంచిగా తెంపినావు కానీ పువ్వులు 5-4 తెంపు ఉన్నాయిగా. ఎందుకు షోలో పెట్టుకుంటావు ఇవి? ఏమో పువ్వు దింపకుండా నిలబడ్డావు. తెంపు. గా రాజన్న చూడు, రాజన్న భాస్కర్ అన్న ఇద్దరు పొద్దుగల పోయారు పువ్వు తీసుకురానికి. ఏమో నువ్వు ఉన్నావు దుప్పటి వేసుకొని మంచిగా అంటున్నావు. మేము పొద్దుకే మాట్లాడుకున్నామే రాత్రి. అరే ఆ ముగ్గురం కలిసి ఒకసారి పోదాము, ఇద్దరు నెత్త అందరం కలిసి పోదామని చెప్పి రాత్రే మాట్లాడుకున్నాం. నువ్వెందుకు ఎగురుతా పడతావు అంతగానం? పోయి తెంపుకొత్త పట్టు. పోయిన సారేమో గింతే వేసినావు, మరి ఈసారి కూడా గింతే వేద్దామా? పోయినా సరే అంటే గంతే. ఇప్పుడు గట్లే కాదే, గోకుల్ స్వీట్ డ్రైవర్ నేను కారు పట్టుకొని పోతాను తేవడానికి, ఓకేనా? అయ్యో నీ సోకు పాడుగాను. వాళ్ళన్న గుట్టల పంటి చెట్ల పంటి కార్లు వేసుకొని రియ్య పోతురు వస్తురు కదా. ఇక నీ చిత్రం పాడుగాను. బాగానే ఉన్నావు నువ్వు. కార్లు వేసుకొని ట్రైన్లు ఇంకా నయ్యం, హెలికాప్టర్లో ఎత్తానలే. సోకు బాగా వచ్చినావు. నడుచుకుంటూ పోతే అప్పుడేదో అయిపోయింది, ఇప్పుడు ఎట్లా పోతుంది? నేను కార్లో పోతుంది, బస్సులో పోతుంది, విమానంలో పోతుంది. నీకు కావాల్సింది పువ్వే కదా నా బంగారం. ఈ సోకులకైతే ఏం లేదు. అట్లా నాకు ఇంకో సో సరే గాని బావా ఇగో పోయినా సరే ఎట్లాగో పాత చీర మీద పండుగ చేసుకున్నా, మరి ఈ పండుగకైనా పట్టు చీర కొనిస్తావా లేదా? అవ్వా నాకు అవ్వతోడు ఈ బతుకమ్మ పండుగ వస్తేనే పేయం తగలు బుగులు అవుతుంది. ఈ చీరేందో ఏమో. ఇగో నువ్వు చీర కొనియలేదనుకో, ఈసారి మా అవ్వగారింటికి చెంపు. ఏమనుకుంటున్నావో? ఇది అన్నంత పని చేస్తుంది. చీరదేమున్నది, ఏనో కాడ ఉద్యోగ తీసుకొస్తా. బా పోయినసారి కూడా గిట్లనే మాయ మాటలు చెప్పి నాకు గొంతు కోసినావు. ఈసారి గిట్లా నిన్ను నమ్మేదే లేదు. నువ్వు చీర తీసుకొస్తావా? సరే తేలేదా మా అవ్వగారింటికి చెంపు. వీళ్ళు అన్నంత పని చేస్తారా? ఆధార్ కార్డు, పిరి బస్సు, ఇటు అత్తే పోతారు, ఇంకెటు వచ్చినా పోతారు. ఎటు పోతారో ఏమో. ఈసారి కొంటా బంగారం, అవ్వతోడు కొంటా. గుర్తు పెట్టుకో బంగారం, లేకపోతే పీక విసుకుతా ఇట్లా. ఇగో ఈసారేనా గుర్తు పెట్టుకొని కొనియు. అబ్బా పైసలు ఉంటే కొనిస్తా, లేకపోతే లేదని అంటా గాని నేను లాస్ట్కి అమ్ముడు పోయినా కొనిస్తానే. అమ్ముడు పోతావంట. నిన్ను బజెట్లో నిలువెట్టినా కానీ ఎవరు ₹1 కూడా కొనరు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎందుకే ఉన్నట్టుండి అంత మాట అన్నావు? అప్పుడు ₹1 ఎవడు కొనడానికి చెప్పి నన్ను చేసుకున్నావా? రాగానే అబ్బో ఇయర తోలుకోసుకుని మంచి కూడా కిటికీలకి వెళ్ళి చూసి చేసుకుని కదనే. ఈ నల్ల ముఖం పోతే దొరకడు కదా, అందుకే సాల్తి సంబరం పో ఫస్ట్. నువ్వు ఎన్నెన్న కోపంలో ముద్దస్తావు బంగారం. ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? దోస్తులకైతే ఇంత పెద్దగా ఆపిస్తావు. ఒక్కసారన్నా నాకు అరే నా పెళ్ళము లేక ఒక కోరిక అడిగింది, ₹1000 చీర కొంటా అని అన్నావు, కొనిచ్చినావు. ఇక మాట్లాడుతుండు మాటలు. దండను కారేసినట్టు బట్టలు నిన్నారేస్తా బట్టలకు బదులు. ఏమనుకుంటున్నావో?
బట్టలకు బదులు నన్ను అనేస్తావా? ఇదేంది ఉన్నట్టుండే గిట్ల మారుతీవు. తాగిపిస్తావు అంటావు దోస్తగాలకు. నేను ఒక్కటి తాగితే వాళ్ళు 2 తాగిస్తారే, ఇంకోటి ఆపరు తెలుసా? నీ అవగరికాయలు నేను చెప్తాన్నావా? ఏమన్నా మీ అన్నగారికి ఇట్లా పంపుతాడా? నాకు ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? నీ ముఖానికి నాకు అన్ని తీసుకొచ్చి పెడుతున్నావు అని నా అమ్మగారు నీకు ఇస్తారు. నీ ముఖానికి అని 20 సార్లు ఎంచుతుంది ఇది. అసలు పండుగ జరుపుకునేటట్టు నీ సీర కొనేటట్టే ఉన్నా. నువ్వు తెచ్చేటట్టు నువ్వు పువ్వు ఈయనే ఉండి ముచ్చట్లు మొత్తం ముచ్చట్లు ఎప్పుడో కూర్చుంటుండు. మరి అట్లా చెప్పక ఎందుకు ఏడుపంత? పువ్వు పొద్దుపోతుందని చెప్పక పోనా? వాళ్ళు ఉన్నారో పోయినరో ఇంకా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎండ చూడు వాకిట్లోకి వచ్చింది, ఇంకెప్పుడు పోతావు? పోనాడు ఆ గోకుల్ సిట్ రవి అన్న ఏడున్నాడో మన్నప్ప ఒక సంచి నేను పట్టుకొని పోతా. ఏమైంది? ఎన్ని రోజులై పైసలు తెమ్మనమంటే ఒకసారి చెప్తే అర్థం కాదా? పైసలు అంటున్నావు. నీకు ఇచ్చిన మొన్న పైసలు ఏం చేసినావే? నీ దగ్గర ఉన్నాయి కదా పైసలు, ఆ పైసలు ఇచ్చాయి. పైసలు అంటే నా అవసరమా నీకు ఇప్పుడు? అంతేనా ఏం అవసరం వచ్చింది? మా దోస్తుగాడు పైసలు అడిగిండే, వాడు అడుగుట్లా నేను అడిగినాను పైసలు, లేకపోతే నాకెందుకే పైసలు? మళ్ళా ఇస్తాడు పైసలు అడిగి. మంది గురించి నీకు ఇప్పుడు అవసరమా? పైసలు తీసుకోపోతావు, మళ్ళీ అది తీసుకొచ్చు లేదు చేసుడు లేదు. నేను ఇయ్యా పైసలు చెట్టు పెట్టుకున్నా అనుకుంటున్నావా? ఏమైనా పైసలు వానికి ఇస్తే మళ్ళీ వస్తే వానికి పైసలు వచ్చేటి ఉన్నాయట. నీకు దండం పెట్టుకున్నా పెడతా గానీ ₹1 ఇచ్చేది లేదు. అవి పోతే అటే మళ్ళీగా రావు, నాకు తెలుసు. ఓర్ ఏకే అడు మళ్ళీ ఇస్తాడే పైసలు. అసలే పండుగ పూట పైసలు ఎవరికి ఇచ్చుడు లేదు. అందరు కలిసి పువ్వు కోతుర్రు, నువ్వు కూడా పోనాడు. ఆనే పువ్వు తీసుకొచ్చినంత సేపు ఆడు కూడా లేదు మీ దగ్గర, బతుకమ్మ వేసినంత సేపు కూడా ఆడతలేరు మీరు. ఏం లాభమే? నీకేం అవసరం? మేము ఆడతామో ఆడమో? సరే మేము ఆడం కదా, మరి నువ్వు నా అంతకు నువ్వు ఆడు. ఇంత పెద్ద ముగ్గురు పట్టుకోనికి ఎట్లా అంటావానే? కొరియాకు పండుగ పూట నన్ను అసలే కోపం మీద ఉన్నా. మొన్నటి నుండి ఎంబడ పడుతున్నావు పైసలు అని. ఏం పైసలో ఏమో. నడు పువ్వుకు పోనాడు, పువ్వు తీసుకురాపన్నాడు ఫస్ట్ నువ్వు. అరే ఏం చెప్తానే, పోనా అనే పోతా తీసుకొస్తా పాటు. ఊకే చెప్పింది కూడా ఎత్తలేవు నువ్వు. ఎందుకు ఇవన్నీ? చీచి మంచో ఏమో, ఒర్రి నోరు పోతా ఇంతో. చూసిర్రా, ఆడోళ్ళ పండుగ వస్తే చాలు మొగలు ఎప్పుడు ఇంతని ఇట్లనే ఎత్తారు. వీళ్ళని మాత్రం అస్సలు ఇష్టపెట్టద్దు. ఎట్లా అంట ఉంగ పెట్టాలి. వాళ్ళకేమో తాగుడు అది ఇది కావాలి, కానీ మనకేమో అడిగితే ఏం పెట్టరు. ఇంతే వీళ్ళు. ఈ మనిషి పోతే అటే పోతాడు. ఎప్పుడు అనకపోయింది ఇంతవరకు రాలే. ఇల్లు పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. ఈ మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో. పండుగ పాపం లేకుంటానో పోయి నేనే ఏందే బాగానే గురుగుతాను? పంది పండుగకి పుల్లెసి వచ్చినాయేంది? పండుగ తెలియదా? తంగడి పువ్వు కోసం అందరు ఎట్లు ఉరుకుతాళ్ళు, ఎట్లా తెచ్చుకుంటాళ్ళు? తెచ్చిద్దామని గింత కూడా లేదా? ఏందే ఊకెళ్ళొట్టి మీద బిడ్డలు కొడతావేంది? రమేష్ గారి దగ్గర పైసలు పోయినా, పైసలు ఇయ్యాలాడు తెలుసా నీకు? అట్లనే సీనన్న దగ్గర పోయి పూజం కదా బాయ్ అని చెప్పిన. 10 అన్నట్టు 10 అన్నాడు. ఎంతసేపు నా మీదనే ఆడా నీకు పనేవి లేనట్టు. ఉట్టు మీద పిట్టలాగా అంటానండి. ఊర పందులాగా వండుకొని గురుక పెట్టి ఎప్పుడైనా నేను చెప్పి నీకు ఇప్పుడు అలేసి వచ్చి మాట్లాడతాను. ఎందుకే ఊకెళ్ళి పెడతావు? నేను రమేష్ గారి దగ్గర పైసలు పోయినా అని చెప్తాను కదనే. అట్లా ఎప్పంగా కూడా నువ్వు మళ్ళీ తలపెట్టి కూర్చోపెట్టి చెప్తావు. ఎంతసేపు ఇదే అని నీతో ఎప్పుడు లొల్లి పెట్టడానికి ఊకే ఉన్నానా? మంచిగా చెప్తే నీకు లొల్లేనా? ఎప్పుడు ఏమని చెప్తానని ఏమని అంటానా నిన్ను? అవన్నీ నోరు కాకిదాలుగా 4 పదాల కాడికి వినబడుతుంది. అంత ఇజ్జత్ ఇస్తానా? అంతగానో నా నోరు గురించి మాట్లాడతానేమో. ఎంతసేపు ఇదే నీతో పండుగ లేదు, పాపం లేదు. అయ్యో రామా, ఎట్లా చేయాలయ్యా నీతో కాపురం? నేను ఏదైనా చెప్తా నోరుండగానే చెప్పబడుతుంది, గయ్యాలని చేయబడుతుంది. నేను ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలి నీతో? ఇప్పుడు ఏమైందానికి అంత రోజు చేస్తానవే? ఈ రోజు బతుకమ్మ తెలియదా? తంగడి పువ్వు కోసుకుని వచ్చి మంచిగా బతుకమ్మ పెట్టుకుని ఆడాలని తెలియదా? నీకు ఉండకపోవచ్చమ్మా, నాకుంటది. ఇంత ఆడుకుంటాను కదా. ఎప్పుడు పోతాను? ఇప్పుడు పోతున్నావు సీనన్న రమేష్ అన్న ఇక పోయినట్టే ఉన్నది. ఇప్పటిదాకా వండుకొని గురుక పెట్టి లేసి నిద్ర అంతా తెలుసుకొని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఇదే పండుగ తెలియదు, పాపం తెలియదు. ఓయ్ ఏదో ఉప్పుకుంటా పోతానని మంచిగానే. ఏం చేయమంటావే? మొండ కాదా నేను 6 రోజుల కింద తీసుకుపోయి బట్టలు నగలు నన్ను మోస ఉంచుకుంటున్నావు కదనే. కూడా అరే ఇక నువ్వు కొనిస్తే చీరలన్నీ గారిపోతానే. నువ్వు ఆమె కొనిసిన నాకు చీరలు ఏమి? ఎన్నని కొనిసిన నాకు చీరలు నువ్వు?
మొన్న కొనిచ్చిన ఏంటి అవి? ఏది ఒక చీర ఒకటే కొన్నానా? ఒకటే కొన్నా నాకు. ఆ బీరో నిండవలే బట్టలు మా పుట్టింటికి తెచ్చుకున్నా. మీ అవ్వయ్యని పిలిపించినాక మాట్లాడతా. పిలిపిస్తా. నువ్వు కొనేస్తానా వాళ్ళు కొనేస్తానా తెలుస్తుంది. ఈ పండుగ అయిపోయినాక మీ అవ్వయ్యని పిలిపించి మంచిగానే మాట్లాడతా గానీ. ఇక పిలిచినట్టు ఉన్నది. చీర కోసం అడిగితే భలే చెప్తాను. మా అమ్మగారికి తీసుకురా అంటానవా? నన్ను గిరాకి చేసావు అనుకో, సాయంత్రం బాగా దాకా పొట్టు పొడి తంపుతా. వచ్చినట్టే ఉన్నది. పోతా మా ఇంటికి. నేను ఉండను కూడా ఉండా. నువ్వు నా దగ్గర ఏం మాట్లాడకు. ముందు పోయి పువ్వు తెంపుకొని రా అక్కడ. పోతున్నా పూజ ఇక పోతూనే ఉన్నది. పోయినట్టే ఉన్నా, నువ్వు తెచ్చినట్టే ఉన్నది. ఇక ఏంద్ర సూర్యసేమ లొల్లి అవుతాంది. అయ్యో అక్కడ మా ఇంటి దాకిన వస్తుంది. అంత గోల గోల చేస్తారు మా ఇంట్లో. ఏందో పొమ్మని అన్నారు. అనోళ్ళ నేను వచ్చిన ఏం రోజు చీర కొనపోయినావు మరి పండుగ పూట. మొన్న దాన్ని బజార్ తీసుకు. అయ్యో గట్టి కొనాలి పండుగ పూట. అలా 2 కొని పారేయాలి అలా మోకాన. కొను పండుగ కదా. అవి నేను అప్పంచెలు మొత్తుకుంటలేను. కొంచెం అడ్డేడు పోతే ఇంకా ఫుల్ పరిధి ఉండే. దాంట్లో లేదా మరి ఎంత కథ? అగో మరి పువ్వు దొరకాలంటే ఏం చేస్తాడే? నేను 4 రోజులకి వెళ్ళి చెప్పిన వీళ్ళు అది వరకే తీసుకుపోయారు ఆల్రెడీ. మరి అందులో అంతకుముందు మనం పొద్దుగలెత్తే మనం ఇంకా ఆల్రెడీ వచ్చాడు పూ దొరుకుతుండే మనం. అరే అన్న నిన్నే చూసిండే పొట్టు పొట్టు. మా రాత్రి అనుకోలేదు. రాత్రి ఏమనుకున్నావు? 4 కిలోలు ఇస్తుండు. ఇంటికి వెళ్ళిన కదా అందరూ పెద్దలు నాకు. అరే ఇస్తాను తీయే, మనిషికి ఇంత ఇస్తాను తీ, నీకే ఎక్కువ గాని. పొట్టోడు అనుకుంటే పొట్టోడికి పుట్టే బుద్ధి అంటే ఇంత ఎగిరెగిరి చెప్తుండు. ఎగిరెగిరి చెప్తాడు. ఇంట్లో ఇదే కథ. నువ్వేమన్నావు? ఈయనకి అందరే అందది అని అన్నావు. అంటే అందదంటే నేను నా దానికి కూడా తీసుకున్నాను. ఇగో సీనన్నా, ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇటు నా దాంట్లోకి తీసుకున్నాను. నువ్వు నా దాంట్లోకి తీసుకున్నా, నేను ఈ దాంట్లోకి తీసుకున్నా. బతుకమ్మ వాళ్ళు ఇద్దరు ఒక్కనే పెడతారు కాబట్టి ఏం కాదు. వాళ్ళ దగ్గర నువ్వు ఆ మాట మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంత చేయి పెట్టి తీసుకుంటారు. చరిత్ర తీసుకుంటే ఎంత వస్తుంది? కాదు అంత పుట్ట పోయి తీసుకొచ్చాను అనుకో. ఇప్పుడు దాదాపు పెద్దలు నాకు 4 గంటలు లేపింది. సీనన్న అర్థం చేసుకో. పోయినా సరే నా పిల్లలు నాకు పెద్ద తగ్గపడి వెళ్ళి అయింది. ఈసారి బాగా తెచ్చుకుంటున్నాను. మెచ్చుకుంటా. నాకంటే మెచ్చుకుంటారు. మెచ్చు మీద బిడ్డ తీసుకుంటారా? నాది పరిస్థితి ఇవో గట్ల కాదు. ఇలా మన పోయిన మాజీ సర్పంచ్ లేడా బతుకమ్మ వల్లి పెద్ద గుండలకు ఫస్ట్ నా పెన్నం దానికోసం మీద అడిస్తుంది. నీ పెన్నం ఉండదు తగ్గితే ఉండే అందరూ వెళ్తాను. ఎట్లా వేసుకుంటా పాగా అది ఎంతలో పెడతారు పోయా. ఇదేనా పువ్వు? ఇంతగానో అంతసేపు పోయి తీసుకొచ్చింది. చెట్లు పుట్టలు అన్ని తిరిగి తిరిగి ఒక్క పువ్వు లేదు. అంత ఎత్తలేదు. ఏం చేయమంటావు? గది దొరికింది మరి అన్ని రావా పోయి. ఏం మాట్లాడుతున్నాను? తెచ్చిన అనుకుంటా నన్ను మెచ్చుకోవాల్సింది పోయి. బంగారం నీకోసం ఈసారి బతుకమ్మ కావాలి. అర్థమైందా? గుమ్మడి పూలు అక్క మా ఆయన పొట్టేళ్ళు ఉన్నాడు కానీ బాగానే తెచ్చిండక్క. మీ ఆయన బెటర్ ఉన్నట్టు ఉన్నది కదనే. ఇయ్యాలి ఇన్నాడక్క నా మాట. నా అమ్మ కూడా ఉన్నాడు. దేనికి పని చేయదు. మంచోడు మా ఆయన. ఎంత పువ్వు తెచ్చిండో చూడు. పూలు పూలు అంటే కానీ వెండి పూలు అయ్యో
కావాలి కదా బతుకమ్మ సరిపోయింది కావాలి కదా బావా బాగానే తెచ్చినావు బాగా పూలు. అవునే చెల్లె, సర్పంచ్ పోటీ పెట్టిండట కదా, ఎవరిది పెద్ద బతుకమ్మ అయితే వాళ్ళకి బహుమతి ఇస్తానని. ఇద్దరం కలిసి వెళ్దామా అని. అమ్మో పోటీ అంట పోటీ. ఆ పోటీకి ఈమెనే పెద్ద బతుకమ్మ వేసిందంటే ఆయన నా పని తిండితావు. మనం సరే సరే నువ్వు సాయపడు. మీ ఆడబిడ్డని పండక్కి రమ్మన్నారా లేదా? వారం క్రితమే చెప్పినాం వదినే, ఇంకా జాడలేదు పత్తలేదు. అవునా? అరే పొట్టుడు ఉండేదే చేయాలి కానీ ఎగిరెగిరి తెంపుతాండి అయ్యా మనకు పువ్వు లేకుండా చేస్తాడు. పొట్టు బాగా నింపుకపోయింది. ఓ బెల్లం మంచిగా చేసేదంటే మొత్తం ఆగనే పోవు. అన్న నీకు తెలియదే, పొట్టోడు తెంపుకుంటారు సచిలేస్తా ఉంటా అన్నట్లు కలిసి అరే గ్రేట్ గ్రేట్ ఇది వాళ్ళ వెళ్ళికి రావాలి. అందరు వచ్చిర్రు కదా మన ఇంటికి, ఇంతమంది వచ్చిర్రు. ఎప్పుడు వచ్చిర్రు? పువ్వేనా? తీసుకోండి మరి. ఈసారి మనం పెద్ద బతుకమ్మ తెరవాలి వాళ్ళకంటే. పెద్ద బతుకమ్మ అమ్మ బాగా పెద్ద కూడా బతుకమ్మ. వాళ్ళకంటే టాలెంట్ మనది. ఇంత పెద్ద తీసుకొచ్చినాం. ఏమో అన్న వాళ్ళకి సగం కొట్టుకొచ్చిండు. మా అన్న మంచివాడు. ప్రైజ్ మనకే రావాలి పెద్ద బతుకమ్మకు. పట్ల చంద్రుడా బియ్యాలో పాలకుమారుడా బియ్యాలో. నువ్వేనా? నేను ఓలా అనుకున్నా పాటల పడి. ఓ అక్క, మీ ఆడపిల్ల వచ్చింది. అయ్యో, పాటల మీద పడి బతుకమ్మ మీద పడి మర్చిపోయినా. సరే సరే, కొంత సహాయం చేయి. ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా?
మరి గింత లేట్ వచ్చినావు? ఇంట్లో పని చేసేసరికి లేట్ అయింది, అందుకే లేట్ వచ్చిన.